ఒంటిమిట్ట సిద్ధవటం రాజంపేట ప్రాంతాన్ని యథావిధిగా కడపలో విలీనం చేసినందుకు కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయం కూడల్లో జెడ్పీటీసీ ముద్దు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు, రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ చిత్రపటాలకు టీడీపీ శ్రేణులు పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ మా మండలాన్ని కడప కలపడానికి ఎంతో కృషి చేసిన జగన్మోహన్ రాజుకు టీడీపీ శ్రేణులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండలమే కాకుండా రాజంపేట నియోజకవర్గానికి కడప జిల్లాలో కొనసాగే విధంగా మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడము చాలా హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు. ఈ అవకాశం కల్పించడానికి చెమ్మటి జగన్మోహన్ రాజు గారు, మన జెడ్పీటీసీ ముద్దు కృష్ణారెడ్డి గారు చాలా కృషి చేశారు. మండల ప్రజల్లో హర్షాతిరేకం వ్యక్తమవుతుంది. కావున ఈరోజు కోదండ స్వామి సన్నిధిలో వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరుగుతుంది. జెడ్పీటీసీ ముద్దు కృష్ణారెడ్డి గారికి, చెమ్మటి జగన్మోహన్ రాజు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మా ఒంటిమిట్ట సిద్ధవటం మండలాలు రాజంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటివి అన్నమయ్య జిల్లాలో కలపాలని గతంలో ప్రతిపక్ష పార్టీ చేసిన వాటిని తిరస్కరించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యథాతథంగా కడప జిల్లాలో కలపడం వలన రాజంపేట నియోజకవర్గం దాదాపు కడప జిల్లాలో కలిపినట్టు పూర్తయింది. రానున్న 2-3 రోజుల్లో అధికారికంగా వారే ప్రకటిస్తారు. ఈరోజు ప్రకటించిన ఆశ్చర్యపోకర్లేదు. వైసీపీ చేసిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం సంప్రదింపులు జరిపి రాజంపేట నియోజకవర్గానికి సమన్వయం చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రాజు పాత్ర ఈ 2 మండలాలపై ప్రముఖంగా ఉండి తదుపరి ప్రస్తుత పార్టీలో ఉన్న వ్యక్తులు దీనికి సపోర్టు చేసి ఏమి చేసినా రాజంపేట నియోజకవర్గ అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీలు చేసిన అన్యాయాన్ని తిరస్కరించి సమన్వయం చేసి ఒంటిమిట్ట సిద్ధవట మండలాలను కడప జిల్లాలో కలిపి ఈ 2 మండలాల ప్రజలకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయడం జరిగింది. అందువలన ఈరోజు రాముని సన్నిధిలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి, మా మంత్రి లోకేష్ గారికి మరియు మన రాజంపేట అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి చెమ్మర్తి జగన్మోహన్ రాజు గారికి ఈ 2 మండల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఒంటిమిట్టని యథావిధిగా కడపలో కలిపినందుకు జగన్మోహన్ రాజు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ధన్యవాదములు. దీన్ని యథావిధిగా సిద్ధవటము, ఒంటిమిట్టని అలాగే రాజంపేటని కడపలో కలిపినందుకు ప్రజలు పెద్ద ఎత్తున వీళ్ళకి పాలాభిషేకం చేయడం జరిగింది. దీనికి మద్దతుగా పాలాభిషేకం చేసి జనాలు తందోపతందాలుగా వచ్చి అందరూ యథావిధిగా చేస్తున్నారు.